చిన్నప్పుడు అసలు చచ్చిపోవాలంటే నన్ను తీసుకెళ్ళి గుండెలో పెట్టి సమాధి చేయాలని కోరుకున్నాను. అయితే మా అమ్మ నాకు బిడ్డలు లేదు. అయితే నన్ను చూసి మళ్ళీ 25 సంవత్సరానికి నేను పుట్టాను. పుట్టినాక బాగా చక్కకున్నానని మా తల పెట్టి కాళ్ళు పైకి పెట్టి కొట్టి 3 సార్లు కొడుతున్నాక నాకు అసలు చూపు లేదు, మాటలు ఏమి లేదు. అయితే మా పెద్దమ్మంతా ఆ అమ్మ పక్కలో పడిపెట్టు మేము పడేసుకుంటాం తర్వాత అంటారు. అయితే అక్కడ మా అమ్మ పక్కలో బండి పెట్టింది. అయితే 3 రోజులు నాకు చూపు లేదు, ఏడవటం లేదు, పాలు తాగుతుంది. ఎప్పుడో వచ్చి రాత్రి కొంచెం ఈ పక్కలాగా వేస్తాను. అప్పుడు మా నాన్న ఒక నాటు వైద్యం చేసి ఆయన చెప్తే మా ఇంటి దగ్గరే ఆయన గురించి ఏదో రసం లాంటిది ఇచ్చాడంట. అందరూ వచ్చి ఇంతకాలం చూస్తూ ఉన్నారు. పేరు సుఖమ్మ, మా పేరు సుఖమ్మ, మా నాన్న పేరు ఆనందం. అయితే ఏంటి పిల్లలు కష్టం చేసుకుంటుంది, పడలేదు కానీ అందరూ వచ్చి చూస్తూ ఉన్నారంట. అయితే మా నాన్న చెప్తే ఆనందరావు ఇదిగో నేను తెస్తున్నాను రసం లాంటిది, అది తీసుకెళ్ళి సాగిపోయండి, చచ్చిపోతే చచ్చిపోతుంది, బతికితే బతికింది ఇంతేనని చెప్పేసి అంటే తీసుకొచ్చి మా పెద్దమ్మ చెప్పిస్తే మా పెద్దమ్మ పిల్లలు అలా ఉంటే ఆమె తీసుకొచ్చి సాగిపోయమని కొలుపులతో పోస్తున్నారు. ఎక్కడో దేవుడు నన్ను బ్రతికించాడు. సరే నేను పెద్దదాన్ని అయిపోయాను. సరే నాకు మ్యారేజ్ చేసాడు. అయితే నాని పుట్టినప్పుడు 11 రోజు నాకు స్నానం చేయడానికి మా అమ్మ స్నానానికి వీలు పెట్టింది. నా 2 గంటలాగా వచ్చింది, చిన్న చిన్న పొక్కులాగా వచ్చింది. వస్తే నేను ఇక్కడ నడిపేసాను. తెల్లారనే గంటలాగా అయిపోయింది. చాలా భయంకరంగా నొప్పి తీపి. అయితే మా ఇంటి మీద ఒక ప్రార్థన పోతా ఉంటుంది మా అమ్మ పిలిచి అమ్మ ఆమె చేత ప్రార్థన చేయించుకో, నువ్వు హాస్పిటల్కి వెళ్దామంటే రావట్లేదు కదా అన్నాను. అంటే నేను హాస్పిటల్కి అయితే నేను రాను, ప్రార్థన అయితే చేయించుకుంటానమ్మా. చేయించుకున్నాను. అలా చూసాను కదా నేను వండిస్తాను, అది వాడుకుంటే అది తగ్గిపోద్ది, వాడు గడ్డలు తగ్గిపోతాయి అన్నాను. నేను నా శరీరం ఎత్తిలేదు, నా శరీరం మీద రాసేలేదు కదా, నాకు చాలా మంచిగా ఉంది, బాధగా ఉంది. అయితే నేను రాసుకోలేని అమ్మతో చెప్పాను. నాకు చాలా బాధగా అమ్మ, నేను రాసుకోను, నాకు వద్దు, నాకు అవసరం లేదు అన్నాను. అని నేను చెప్తే సరే హాస్పిటల్కి వెళ్దామంటే నేను రానంటాను, నాకు భయం, నేను రానంటాను. అయితే నా శరీరం మీద ఇంకొకలో గడ్డలు వచ్చింది 2 రోజుల మీద. అయితే నేను మా పక్కన నా ఫ్రెండ్ నేను పక్కన మంచి వేసుకొని పుట్టుకుంటుంది, నేను ప్రార్థన చేసుకున్నాను. చేసుకొని కొబ్బరిని వేసుకొని సిలువ గుర్తు చేసుకొని ప్రార్థన చేసుకుంటా ఉండేసరికి ఆ గడ్డలో 3 రోజులు పగిలిపోయి ఇంత సీము ఇంత రక్తం వచ్చేసింది. వచ్చినాక 9 రోజులు గాయాలు పడి అయినా నేనే వంటి వాడుకోవాలి. అయినా కొబ్బరిని ప్రార్థనే నా కనీసం డిసెంబర్ 4వ తారీఖు నేను డెలివరీ. అయితే నాకు శరీరం మీద జాగ్రత్త వేసుకోకుండా కప్పుకొని తెచ్చినదాన్ని. పడితే నన్ను నేను అనుకోను, ఒకే ఏడుస్తూ ఉండేదాన్ని. ఎప్పుడుకి పిల్లడు పాలు ఇవ్వాలి. మా నాన్న అంటాడు కదా, ఎవరు పాలు ఇవ్వద్దు, నీ పాలే ఇవ్వాల్సింది పిల్లలతో. అట్టినే పాలు ఇస్తా, నేను అట్టినే ఏడుస్తా, గాయాలు మరి మానుకోవాలి. అయ్యా నేను ప్రార్థన చేసుకుంటాను, నేను బ్రతికే నీ సాక్షిగా నేను ఉంటాను, నేను చచ్చిపోతే నీ రాజ్యాన్ని నేను తీసుకో, బ్రతికే వాటిని నీ సాక్షిగా నీ సువార్త నేను ప్రకటిస్తాను అని దేవుడికి నేను వడమాడుతాను. అయితే 3 నెలల కల్లా నా తండ్రి నా శరీరంలో కలిపేసాడు. నాకెప్పుడు ఆ సీము అంతా పోయి నేను ఏ మందు కూడా వాడుకోలేదు, నాకు తగ్గిపోయింది. అట్టనే నేను ఉంటా ఉండేసరికి మా నాన్న పుట్టినాక మళ్ళీ 6వ నెల 7వ నెలకు మా అమ్మ నన్ను రమ్మని ఇంటికి రమ్మని మా అక్కోళ్ళు పెట్టి మా బాబయ్య అక్కోళ్ళు వచ్చేది చూసి ఎదుగుకొని రాను. వెళితే ఆ రోజు రాకుండా 2వ రోజు ఎక్కడికి మా చెల్లి రాకుండా సాయంత్రం ఏం చేస్తాను, మా ఇంటి మీద సోడా పడతాం. ఆమె పిలిచి ఆ సోడా బండిని అందరూ సోడా ఇస్తుంది పెట్టాడు. సోడా బండి వచ్చి ఆ సోడా వచ్చి నా కాలు తగిలి పిల్లలు తగిలి 8 రోజులు పడింది కాలు. అయ్యి నేను రక్త కొల్లే ఏడుస్తాము. మా చెల్లి పట్ల అయ్యో నా వచ్చి నాకు దీనికి గాయం పడింది. మా వదిన అందరూ బాధపడుతుంటారు. మా అమ్మ మా నాన్న బజార్కి వెళ్ళారు ఖర్చులు దాకాలి. మా అమ్మ వచ్చి చూసి పిల్లలకు 3 నెలలు ఎంతో ఖర్చులు చేసింది. మళ్ళీ గాయమా ఈ పిల్లలు ఎంతో కఠిన పడుతుంది, హాస్పిటల్కి వెళ్తా ఉంటుంది నాకు. ఆయన మామూలు అనుకొట్టుకుని ఏడ్చి కూడా సరే దేవుడు అమ్మ నేను నాకు అనుకొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. మా అనుకుంటున్నాం గాల్స్పేటలు కాదుగా ఉంటే నేను ప్రమాదం బిడ్డలు పుట్టారు, నేను 3 బిడ్డలు అనేసి నేను తీసుకెళ్ళి చూపించి వస్తానని నన్ను బలవంతం చేసి తీసుకెళ్ళాడు హాస్పిటల్కి.
తీసుకెళ్తే ఒక చిన్న పేపర్ తీసి ఇంజక్షన్ చేసాడు. నేను వచ్చేసాను. ఇంకా అట్లాంటి శోధనలు నాకు ఎన్నో వచ్చింది. మొన్న మా తమ్ముడు కొడుకు మ్యారేజ్ అవుతుంటే 3-4 సంవత్సరాల కిందట నేను రెడీ అయిపోయాను. తలుపుకున్నాం అనుకొని తలుపుకుంటే దూరం తీసుకోపోయాను. అక్కడ కంప్యూటర్ ఉంది. అక్కడ కంప్యూటర్ ఉంటే తీసుకోపోతున్నా కంప్యూటర్ నా తల్లి తగ్గింది. ఇక్కడ తగిలి చాలా బాగా దెబ్బ తగ్గింది. ఇది నేను చాలా సేపు తిమ్మకపోయాను. సరే మా చిన్న రామ టైం అవుతుంది, వాడు పిలుస్తున్నా ప్రార్థన చేయాలంటారా అని మా చిన్న అప్పుడు కలరంటాను. సరే అని చెప్పేసి నేను బాధపడటం చాలా నొప్పులు తాగేప్పుడు తగిలింది. సరే చెప్పకుండా నాకే చెప్పాడు, తగిలింది నాకు 70 గంటలు చూడకుండా లేసేవు అన్నాడు. సరే అని చెప్పేసి అయిపోయింది. అట్లా నా జీవితంలో దేవుడు నాకు ఎన్నో గొప్ప కార్యాలు, నా ప్రాణానికి వచ్చే అపాయాలు కల్పించాడు. ఈ తలకైతే చాలా దెబ్బలు తగిలింది. ఇటువల కూడా పెట్టి పొడుచుకుంది, చాలా దెబ్బ తగిలింది. రక్తం అయితే కాదు కానీ దెబ్బలైతే తొడుగు సాగుతుంది. సరే మన ఇంట్లో ఏం జరిగిందంటే పోయిన వారం నేను అది స్టెప్ తీసుకొని ఇల్లు దుడుదాం అనుకున్నాను. నాకు అందరూ అప్పుడు చదివైతే అందరి పిల్లలు పెట్టేసారు. వీటి అందుకోపోయిన ఇస్సు పడినట్టు నేను వచ్చి జనరేటర్ అక్కడ వచ్చి పడిపోయినా. అసలు ఇస్సురెట్ట ఒక రాయి పొడుచుకోలేదు, ఒక దిమ్ము పొడుచుకోలేదు, ఏం పొడుచుకోవాలి. వచ్చి పడిపోయేదైతే ఇక నేను తెలిసి నేను అనుకున్నా పట్టణం కూడా అనుకున్నాను. నా కాలు ఎత్తిపోయింది, నేను ఇంత దెబ్బ తగ్గుతున్నాను. కానీ నాకేం దెబ్బ తగ్గల. మా చిన్న అబ్బాయి చూస్తూ ఉన్నాడు. వచ్చాను అడగాక ఎన్ని డబ్బులు అవుతాయి నువ్వు చూస్తాను, ఇంత దెబ్బ తగ్గింది నువ్వు అన్నాడు. కానీ దేవుని గురించి చేత నాకు ఒక దెబ్బ కూడా నాకు తగ్గల, ఒక గాయం కూడా పడదు. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, దావీదుకి నీ పాదాలకు రాటాక నా చేతులు ఎత్తి పట్టుకుంటానని. అట్లా ఆయన నా చేతులు ఎత్తి పట్టుకుంటున్నాను. ఒకసారి ఇంట్లో కూడా నేను పడిపోయాను. ఒక్కొక్కటి కాలు వేసాను, తీసుకెళ్ళి పోతామని నేనైతే చాలా పడిపోయాను. ఈ కాలు పోయి పంటకు పుట్టుకుంది, ఈ కాలు పెట్టుకుంది. అప్పుడు అంతా కూడా అమ్మాయి పడిపోయింది. కాలిపోతాం అంటూ ఉంటాము. తర్వాత పిల్లలు చెప్పి వెళ్తే అక్కడ వచ్చి దాని మీద అక్కడ సాగుతా. సరే అని చెప్పేసి కడుక్కోవాక అని చెప్పాడు. సరే నేను కడుక్కోలేదు. వచ్చి వేరే పచ్చడి చేసేసి వచ్చి పిల్లలు పెట్టుకుని అని చెప్పేసి నువ్వు వచ్చి పెట్టుకొచ్చుకొని. కానీ నా శరీరం ఒక గొప్ప కూడా పడలేదు. ఒక గాయం కూడా నా శరీరానికి తగలకుండా దేవుడు చూశాడు. నేను పెడితే నీ సేవ చేస్తా, చచ్చిపోయిన నింటే ఎక్కడే నేను ఆశ్చర్యం చేర్చుకొని నేను ఇంత ప్రార్థన చేసుకుంటా. దేవుడు నాకు ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని గండాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కానీ దేవుడు నా రక్షణ కాపాడుతూ రక్షిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు కూడా ఎందుకు సేవ చేయాలి, నిస్వార్థ ప్రకటించాలి. నా ముగ్గురు బిడ్డలు కూడా నా ఉత్సాహాలు వద్దని ఎప్పుడైనా నా శరీరం మీద గడ్డలు వచ్చిందో అప్పుడు నేను ప్రార్థన చేసుకున్నాను. నా బిడ్డలు కూడా అటు నేను దేవుని స్వార్థ సర్వలోకానికి వెళ్ళి కూడా అందరూ కూడా స్వార్థ ప్రకటిస్తూ కొన్ని ఆత్మని రాజ్యానికి వారసం చేయాలని నా బిడ్డలని ఆశ కోరుకున్నాను. నేను కూడా ఎవరు వచ్చినా దగ్గరికి దేవుడి వారికి మన బుద్ధి చేస్తానే ఉంటా. నా పని చేయాల్సిందే దేవుడి పని అక్కడ ఉంటానని నేను మరి ఇంట్లో పని అంతా చేసుకొని సాయంత్రం వెళ్ళి పడుకొని మళ్ళీ వాక్యం చదువుకొని రాత్రి అంతా వర్క్ చేసుకొని కొడుకునే నాకు వాళ్ళకి నైట్ మళ్ళీ ఉదయం 5 నాకు ఎవరో వచ్చిన చెప్తా ఉంటారు, స్వాగత పడతాం లేవు ప్రార్థన చేయాలి. అట్లా చేసి పని అంతా చేసుకొని 7 నేను మళ్ళీ వచ్చి పిల్లలకు భోజనం సిద్ధపరిచేస్తా, మళ్ళీ వంట పని చేస్తా. ఇట్లా దేవుడు నన్ను ఈ విధంగా వాడుతుంది. నా కొరకు నా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. దేవుడు పని చేస్తే దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ వారి సాక్ష్యాన్ని దీవించిన కారణం. ఆమేన్. అసలు దేవుడు అనేక విధాలుగా కాపాడుతూ సంరక్షిస్తూ ఉంటాడు. నేను చాలా సంవత్సరాల నుంచి నేను రక్షణ చూడదలుచుకున్నాను.